దేవుడిద్దరికి ఉద్యోగం ఇచ్చాడు. ఒకడేమో నాయనా నీకు జీవితాంతం రుణపడి ఉంటా ప్రభా, అర్హుడను కాదు కానీ నీవు నాకు ఉద్యోగం ఇచ్చావు అని కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇంకొకడు కూడా ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన దగ్గర నుంచి దేవునికి టైం ఇవ్వడు. హృదయాన్ని కఠినపరచుకోవడం అంటే అదే. ఉద్యోగం ఇచ్చిన దగ్గర నుంచి దేవుని లెక్క చేయడు. కఠినపరచుకోవడం అంటే అదే. ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి దైవ సన్నిధికి రాడు. కఠినపరచుకోవడం అంటే అదే. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిర్లక్ష్య వైఖరి, లెక్కలేనితనం, దేవుని సన్నిధి అంటే ప్రేమ లేకపోవడం, దేవుని కార్యములంటే శ్రద్ధ లేకపోవడం, ఇవన్నీ కూడా హృదయం కఠినపరచుకోవడం. అర్థమవుతుందా ఇప్పుడు? ప్రియులారా, ఇక్కడ వాడు మిమ్మను పోనీయడు. కఠినపరుచుకునేవాడు, కఠినముగా ఉన్నటువంటి వాడు పోనీయడు. అంటే ఎక్కడ పోనీయడు? ఈ ఫరో ఎక్కడ పోనీయడు? దేవుని ఆరాధించడానికి పోనీయడు. జాగ్రత్తగా వినాలి నా మాటలు. దేవుని సన్నిధికి పోనీయడు. దేవుని సువార్త ప్రకటించడానికి పోనీయడు. దేవుని కార్యములు చేయడానికి పోనీయడు. ఎవరైనా ఆపదలో ఉన్నారేమో వారికి సహాయం చేయడానికి పోనీయడు. ఆదరణ మాటలు చెప్పి వారిని బలపరచడానికి పోనీయడు. వాడు పోనీయడు. ఈ పోనీయడు లిస్టులోకి మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఫరో ఎవరవుతారంటే ముందు మనమే అవుతాం. హలో, ముందు మనమే అవుతాం. ఎవరు పోనీయలేదు నిన్ను అని అడిగితే దానికి ఆన్సర్ ఏమని రాసుకోవాలంటే నేనే. నీకెవడడ్డొస్తాడు? నేనే. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాలం ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. He will not allow you to do. He will not allow you to go. He will not allow you to preach the gospel. And the main cause for that is మనలను మనమే ఆపు చేసుకుంటాం. ఎవ్వరు మనల్ని ఆపు చేయలేరు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా.